అయ్యగారి జైపాల్ అయ్యగారి ప్రార్థన మరియు సంఘ సీనియర్ పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఇక కూటాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, నిరంతర స్తోత్రార్హుడా, ఎవరూ సమీపించరాని తేజస్సులో నిత్యము వసించుచున్నటువంటి మహోన్నతుడు అయినటువంటి మా ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఈ వరంగల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఓ చరిత్రాత్మకమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడానికి, ఈ దేవాలయాన్ని ప్రభువా అభిషక్తుల మధ్యలో అనేకుల గనులైనటువంటి వారి సమక్షములో ప్రభువా ఈ దినం మీకు ప్రతిష్ఠించడానికి ప్రభువా మీరు చూపిన ఉన్నతమైన కృపంతటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇట్టి దేవాలయం అనేకులకు ప్రార్థనా మందిరముగా మార్చబడునుగాక. ఈ స్థలమందు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి కన్నీరు తొడవబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరి బలహీనతలు తొలగిపోవాలి. ఈ స్థలములో ఎంతోమంది ఆదరించబడాలి ప్రభువా. ఈ దేవాలయం అనేకులకు దీవెన గృహముగా మారునుగాక. ఈ స్థలములో అనేకులు దీవించబడుదురుగాక. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి వేవేల మంది అన్యజనులకు ఆశ్రయపురముగా మార్చండి ప్రభువానికి స్తోత్రం. స్థానిక దైవ సేవకులను ప్రభువా, అయా కమిటీ వారిని ప్రభువా, అయా తండ్రి సంఘస్థులను ప్రభువా, అయా ప్రతి ఒక్కరిని దీవించి ఈ మందిర నిర్మాణము కొరకు అయా ప్రయాసపడినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. అయా ప్రభునైన ధనాన్ని, సమయాన్ని, బలాన్ని ఖర్చు చేసిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన దీవించి మహిమ పొందుమని, ఈ ప్రతిష్ఠిత ఆరాధనను ఇంతవరకు జయకరముగా జరిగించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.